బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్లే పథకాలు ఆలస్యమవుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లక్షల కోట్ల అప్పులు లేకపోతే అద్భుతాలు చేసేవాళ్లమన్నారు సీఎం. గత సర్కారు ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చారన్నారు సీఎం. కేసీఆర్ వస్తే కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నానన్నారు రేవంత్. తెలంగాణపై 7 లక్షల కోట్ల 22,000 అప్పు ఉందని అసెంబ్లీలో తెలిపారు సీఎం. ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు, అంతకంటే ద్రోహులుగా తయారైనరు. ఇదేంటి అధ్యక్ష ఈ కక్ష, ఈ రకమైన వ్యవహారము? కాబట్టి దయచేసి అధ్యక్ష, ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టినరో, దయచేసి పంతాలకు పట్టింపులకు పోకండి. మనం చిన్నగా ఉన్నప్పుడు బట్టలు వేసుకోకుంటుంటాం, కొంచెం పెద్దగా అయినాక నిక్కర్ వేసుకుంటాం, కొంచెం పెద్దగా అయితే ప్యాంట్ వేసుకుంటాం, బాగుపడితే సూట్ వేసుకుంటాం. అంతే కదా అధ్యక్ష? అట్లనే రైతుకు మన వెసులుబాటును బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు, ప్రణాళికలు తీసుకొస్తాం. ఈరోజు సరే మీరు మొదలు పెట్టారా, మంచిది, దాన్ని కొనసాగిద్దాం, ఇంకా మంచిగా చేద్దాం, దుబారా తగ్గిద్దాం. దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది, ఇంకా పెంచివచ్చు. ఇట్లాంటివి ఏమంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి. 10 years మీరు ప్రభుత్వాన్ని నడిపారు, ఆ బాధ్యత మర్చిపోకండి. 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా నడిపించాలి. మొదటి సంవత్సరం, ఇంకా సంవత్సరం, నిన్నగాక మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పూర్తి చేసుకోకముందే 10 ఏళ్ళు మీరు పరిపాలించి సంవత్సరం కాకంటే ముందే మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని అగౌరవపరిచి, సభ్యులతోని వాదోపవాదాలు, వాడిగా వేడిగా చర్చ వేరే అధ్యక్ష. సభాధ్యక్షుడు గౌరవాన్ని కాపాడాలి కదా. 10 ఏళ్ళు నేను అది చేసినా ఇది చేసినా అంటే 21 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండు. 21 సంవత్సరాల అనుభవం ఉన్నోడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష. ఇది పద్ధత? మీరే వీడియోలో నేను ముందు చూడలే, పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసినా. ఇదా పద్ధతి అధ్యక్ష? ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు? ఎక్కడ నేర్చుకొచ్చిండ్రు అధ్యక్ష ఇట్లాంటి చదువు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం పోయింది, నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు. వాళ్లకు రాతపూర్వక ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం. మీరు అందరికీ అవకాశం ఇవ్వాలి, ఏ పార్టీలు వాళ్ళ సూచనలు, ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా అవకాశం ఇవ్వండి. పాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి, తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి వారు ప్రస్తావించారు. మీరు నేను అనుకుంటే NREGSలో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే నాకు ఎలాంటి బేసిజాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి, మనకు కావాల్సిన నిధులు అడగాలి. అడగండి అమ్మాయినా పెట్టదన్నారు. మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా నాకు ఎలాంటి బేసిజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా, ఎవరినైనా నేను కలుస్తా. నేను ముఖ్యమంత్రి అనే అహంభావము, అహంకారము నాకు లేదు. నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా. ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడిదారుడు వచ్చినా నేను కలుస్తాను. 24 గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా. రైతు భరోసా మీద మాట్లాడిన సభ్యులు లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.